प्यारे बच्चों, आप सबको शुभोदय। ऑक्सफोर्ड हाई स्कूल उपकुंडूरू हिंदी विभाग की ओर से आप सबको स्वागत सुस्वागत। तो हम कल के वीडियो में यह पाठ पढ़ लिया कि मन करता है। पाठ पढ़ा है ना? क्या पाठ है? मन करता है। मन करता है। कौन है इस कविता के कवि का नाम क्या है? सुरेंद्र विक्रम जी है, वही ना? इस पाठ में क्या सीखा है? बालक के मन के दिल की कौन कौन सी इच्छाएं होती है, అతని యొక్క కోరికలు ఏమేంటి, పిల్లవాడి యొక్క మనసులో మెదిలేటటువంటి ఆలోచనల యొక్క రూపాన్ని మనకి ఈ లెసన్ లో వివరించడం జరిగింది। तो आज हम यह पाठ दूसरा पाठ सीखेंगे। तो यह बताओ कि झूठा, यह है शब्द झूठा అంటే అబద్ధమైనటువంటి, లేదా అబద్ధం చెప్పేది झूठा। इसका विलोम शब्द क्या है? झूठा అంటే అబద్ధం, झूठ అంటే అబద్ధం, झूठा। మరి ఈ శబ్దానికి ఆపోజిట్ వర్డ్ विलोम शब्द क्या है? क्या है? हाँ, सही कहा तुमने। इसका विलोम शब्द है सच्चा, అంటే నిజమైనటువంటి। सच्चा क्या है? सच्चा। सच्चा झूठा, झूठा सच्चा। और दूसरा दुश्मन, दुश्मन। इसका विलोम शब्द क्या है? क्या है इसका विलोम शब्द? दुश्मन అంటే శత్రు, और शत्रु भी कह सकते हैं। तो इसका विलोम शब्द అన్నా, ఉల్టే అర్థ वाले शब्द అన్నా, విపరీత అర్థక శబ్ద అన్నా ఒక్కటే। ఏంటిదంటే ఆపోజిట్ వర్డ్। దానికి ఏం చెప్పాలి మనం? ఆపోజిట్ వర్డ్ ని చెప్పాలి। మరి ఇక్కడ दुश्मन అంటే శత్రు అని చెప్పేసి అన్నాం। दुश्मन का विलोम शब्द क्या हो सकता है? हाँ, ठीक कहा तुमने। क्या है? दोस्त। क्या है? दोस्त। तो देखो, आज हमारा पाठ है सच्चा दोस्त। यह है हमारा पाठ। क्या है? सच्चा दोस्त। सच्चा, सच्चा दोस्त। क्या है आज का पाठ? सच्चा दोस्त। तो कैसा पाठ है सच्चा दोस्त? यह हमारा 7वीं कक्षा का दूसरा पाठ है। क्या है? सच्चा दोस्त। सच्चा का अर्थ क्या है? सच्चा అంటే నిజమైనటువంటి, सही बोलने वाला। दोस्त, दोस्त का अर्थ है मित्र। क्या है? मित्र है तो पर्यायवाची शब्द है। पर्याय का अर्थ है समान वाले शब्द, पर्यायवाची या पर्याय शब्द। पर्याय का अर्थ है समान रूपी शब्द। दोस्त का अर्थ है फ्रेंड, मित्र का अर्थ भी है फ्रेंड। तो यह पर्याय शब्द है। तो इसको हम क्या पाठ है? सच्चा दोस्त पाठ है। यह कैसा पाठ है? कहानी। क्या है? कहानी। यह एक कहानी पाठ है। जो कथा, कथा అంటే తెలుసు అసలు కహానీ की పరిభాష क्या हो सकती है? అసలు కథ అని చెప్పేసి అంటున్నాము। మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, తాతయ్యలు కానీ చెప్పేటటువంటి కథలను వింటున్నాం। అసలు కథ అని చెప్పేసి దేనిని అంటాము? कहानी की परिभाषा क्या हो सकती है? देना कहानी यानी हमारे जीवन में चलने वाली वास्तविक घटनाओं को सुचारू रूप से प्रकट किया जाता है, जो सुनने वालों के रोम सिहर उड़ते हैं। వాస్తవిక జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటనలను, అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు వాళ్ళకి అనుభవాల్ని జోడించి మనకి చెప్పేటటువంటి విషయాలు। जो सुचारू रूप से या कलात्मक रूप से प्रस्तुत किया जाता है। ఆ చెప్పేటప్పుడు ఏం చేస్తుంటే యాంగ్జైటీగా ఉంటుంది, మనకు వినాలి అనేటటువంటి కోరిక పుడుతుంది। తర్వాత ఏం జరిగింది అంటే ఆ చెప్పేటటువంటి వాళ్ళ యొక్క హావభావాలను ప్రదర్శిస్తూ చెబుతున్నప్పుడు మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది? వినాలి, ఇంకా వినాలి అనేటటువంటి యాంగ్జైటీని కలిగి ఉంటాం। మరి ఆ విధంగా ఉంటే అటువంటి దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కహాని అని చెప్పేసి అంటాం।
కాక శాబ్దిక అర్థ కహనా, కహనా అంటే చెప్పటము. ఏమన్నా చెబుతూ ఉంటారు, కహనా సే హై, అదే అన్న చెప్పడం. అంటే మన ఎదుటి వాళ్ళు చెబుతూ ఉంటే, లేదంటే మనం ఏదైనా స్టోరీ బుక్స్ చదువుతున్నప్పుడు ఇంకా చదవాలని చెప్పేసి ఏం చేస్తాం, మనం ఇంట్రెస్ట్ గా ధ్యాస మొత్తం అక్కడ పెట్టేసి ఉన్నటువంటి విషయాన్ని మనం చెబుతూ ఉంటే ఆ చదివేటటువంటి వాళ్ళ యొక్క మనసులో కానీ, లేదంటే వినేటటువంటి వాళ్ళ యొక్క రోమాలు అనేవి నిక్కపడుచున్నట్టు నెక్స్ట్ ఏం జరిగింది అనేటటువంటి యాంగ్జైటీగా ఉండటం అనేది జరుగుతుంది. అటువంటి దాన్ని మనం ఏం చేస్తాం అంటే కథగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ హై కహాని. तो देखें इस कहानी पाठ में कितने पात्र होते हैं. ఇది కథ అని చెప్పేసరికి అన్నాం. ఏంటిది, సచ్చా దోస్త్ అనేటటువంటి లెసన్ कहानी है. कैसा पाठ है, कहानी है. तो इसमें पात्र कितने होते हैं, 2 पात्र होते हैं. దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 2 అని చెప్పేసి అంటున్నాం. ఏంటి అంటే ఆ 2 క్యారెక్టర్స్, एक है पेड़ और दूसरा है अमर. ఒకటేమో చెట్టు అని చెప్పేసి అంటున్నాము, రెండోదేమో అమర్ అని చెప్పేసి చూస్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి దాన్ని మనకి అంటే కథ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. సో देखिए पाठ्य पुस्तक है आप सबका. देखें पाठ. एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम अमर था. दोनों आपस में बहुत प्यार करते थे. हर रोज अमर पेड़ के पास जाता था, उसके फल खाता था, उसके पत्ते इकट्ठा करता था, इन पत्तों की माला बनाता था, पेड़ के तने पर चढ़ता था, उसकी शाखाओं से झूलता था. दोनों आपस में आंख मिचौनी खेलते थे. वह थक जाता तो पेड़ की छाया में सो जाता. इस तरह दोनों बहुत खुश थे. यह पहला अनुच्छेद. अनुच्छेद का अर्थ है पैराग्राफ. अनुच्छेद. आज हमारे इस वीडियो में पहला अनुच्छेद पढ़ेंगे. ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి తెలుసుకుందాం. మనం లెసన్ చదివేటప్పుడు మనకి కంపల్సరీగా టెక్స్ట్ బుక్ లో నుంచే కొన్ని పారాగ్రాఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని కింద ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలు, 5 ప్రశ్నలు పూచా జాతా హై. మన 6th క్లాస్ లో అయితే పోయిం చేసి ఆప్షన్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సూటబుల్ ఆన్సర్స్ ని ఐడెంటిఫై చేసి పెట్టండి అని చెప్పేస్తాను మన 6th లో. కానీ 7th లోకి వచ్చేటప్పటికి పఠిత పద్యాంశ, పఠిత గద్యాంశ. పఠిత పద్యాంశ ప్రశ్న, अपठित पद्यांश प्रश्न. పఠిత పద్యాంశం అంటే మనకి పోయిట్ పద్య భాగం కనుక ఉన్నట్టయితే చదివినటువంటిది అంటే లెసన్ లో ఉన్నటువంటి పోయిం నుంచి 5 క్వశ్చన్లు ఇస్తాడు, 5 మార్కులు. తర్వాత తెలియనటువంటి పోయిం ఇచ్చేసి దానికి కూడా సూటబుల్ ఆన్సర్స్ ఐడెంటిఫై చేసి పెట్టండి అని చెప్పి సంగతి 5 మార్కులు, 10 మార్కులు. ఆ తర్వాత వచ్చేటప్పటికి పఠిత గద్యాంశ ప్రశ్న, अपठित गद्यांश प्रश्न. తెలిసినటువంటి గద్య భాగం నుంచి 5 మార్కులకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ తర్వాత తెలియనటువంటి గద్యాంశం ఏదైతే ఉందో ఆ గద్యాంశం నుంచి 5 మార్కులకి ఇస్తాడు. ఈ విధంగా టోటల్ గా మనకి వచ్చేటటువంటి మార్కులు 20 మార్కులు అనేవి కంపల్సరీగా మనకి యాన్యువల్ ఎగ్జామ్ కి రావడం జరుగుతుంది. సరే చూద్దాం. ఓకే, देखिए सच्चा दोस्त एक कहानी पढ़ रहा है. इस कहानी में पेड़ और अमर के बारे में बताया गया है. तो यहाँ पर देखिए पाठ. एक पेड़ था, ఒక చెట్టు ఉండేటటువంటిది. एक पेड़ ఒక చెట్టు. एक అంటే 1, पेड़ అంటే చెట్టు, ఒక చెట్టు. దీని మొత్తానికి వచ్చినప్పుడు ప్లూరల్ ఫామ్ కనుక చూస్తున్నట్టయితే एक पेड़ का पर्याय बहुवचन रूप है अनेक पेड़. अनेक, एक का पर्यायवाची बहुवचन रूप एक, अनेक. पेड़ का बहुवचन रूप पेड़ होता है. पेड़ అంటే చెట్టు, తెలుగులో చెట్లు అంటాం. హిందీలో పేడ్ ఏకవచనమైన అదే, బహువచనమైన అదే.
पेड़ का पर्यायवाची शब्द क्या है? మరి ఈ ఉన్నటువంటి చెట్టు అనేది అంటున్నాము, ఈ చెట్టుకి పర్యాయవాచి శబ్ద అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి సమానమైనటువంటి శబ్దం ఏమిటి అంటే వృక్ష. वृक्ष और है शब्द तरु. क्या है? वृक्ष तरु. यह है समान रूपी शब्द. पेड़ का पर्यायवाची शब्द वृक्ष तरु. एक का पर्यायवाची बहुवचन रूप एक अनेक और कई. అనేక అన్నా లేకపోతే కై అన్నా ఒకటే, అనేకము ఎక్కువ అని చెప్పేసి అంటాము. ఉస్కా ఏక్ దోస్త్ థా. ఉస్కా అంటే ఆ చెట్టుకి ఎవరి గురించి మనం చెబుతుంది? ఇక్కడ చెట్టు గురించి చెబుతున్నాం. మరి చెట్టుకి కూడా ఎవరున్నారంట? ఏక్ దోస్త్ థా. దోస్త్ అంటే స్నేహితుడు, మిత్ర. దోస్త్ కా అర్థ హై మిత్ర. ఏక్ దోస్త్ థా ఉస్కా అంటే ఆ చెట్టుకి కూడా. మరి మనం చెప్పినటువంటి ఉస్కా అనేటటువంటి శబ్దము ఏ రెండిటి శబ్దాల యొక్క కలయిక అంటే ఉస్కా అంటే వహ్ ప్లస్ కా. ఉస్కా వహ్ ప్లస్ కా ఉస్కా. ఇక్కడ వహ్ అంటే అది, అతడు, ఆమె, అది, ఆ. మరి ఈ వహ్ అనేటువంటి శబ్దానికి కా అనేటటువంటిది విభక్తిని వచ్చినప్పుడు వచ్చేటువంటి రూపం ఏంటంటే వహ్ ప్లస్ కా ఉస్కా, వహ్ ప్లస్ కి ఉస్కి. उसी प्रकार आता है उसका. इसका विलोम शब्द है इसका. उसका विलोम शब्द इसका. इतनी యొక్క उसका అన్నాం, అతని యొక్క లేదా దాని యొక్క. इसका దీని యొక్క. दोस्त. दोस्त का अर्थ है मित्र, साथी. ఈ విధంగా చెప్పుకోవచ్చు. దోస్త్ అంటే ఫ్రెండ్. उसका नाम अमृत. ఆ చెట్టుకున్నటువంటి స్నేహితుడి పేరేంటిది మనం చెప్పుకున్నాం కదా. స్నేహితుడి పేరు ఏంటిది అంటే అమర్ అని చెప్పేసి అనుకున్నాం. उसका नाम अमर था. दोनों आपस में बहुत प्यार करते थे. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే ఆపస్ మే. ఆపస్ మే యొక్క అర్థం పరస్పరము, మ్యూచువల్లీ, MUTUALLY మ్యూచువల్లీ. వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు విడదీయరాని బంధం అనేది ఏర్పడింది. ఎందుకని అంటే ప్రతిరోజు కూడా అమరు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? పేడికే పాస్ జాతా. చెట్టు దగ్గరికి వెళ్ళేవాడంట. అందుకని చెప్పేసి అమర్కి చెట్టు అంటే చాలా ఇష్టము. అదే విధంగా చెట్టుకి కూడా అమర్ అంటే చాలా ఇష్టము. బహుత్ ప్యార్ కర్తే थे. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడేటటువంటి వాళ్ళు. उसके हर रोज अमर पेड़ के पास जाता था. हर रोज. रोज का अर्थ है रोज. हर रोज. रोज का अर्थ है दिन, दिवस, ఆ దివ. హర్ రోజు ప్రతిరోజు కూడా అమర్ ఎక్కడికి వెళ్ళేవాడు అంటే చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. ఉస్కే ఫల్ ఖాతా థా. మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టుకున్నటువంటి కాయను తుంచేసి ఫల్ ఖాతా థా తినేటటువంటి వాడు. ఫల్ కా పర్యాయవాచి फल. फल बहुवचन रूप है फल एक वचन और इसका बहुवचन रूप है फल. फल फल మార్పేం ఉండదు. పుంలింగ శబ్దాలు ఎప్పుడు కూడా వచనం మార్పు చెందినప్పుడు ఆ మార్పు అనేది అదే విధంగా ఉంటుంది, కానీ ఏ విధమైనటువంటి మార్పు అనేది ఉండదు. ఫల్ ఏకవచనమైన అదే, బహువచన రూపమైన అదే. उसके फल खाता था. उसके पत्ते इकट्ठा करता था. उसके पत्ते. पत्ते అంటే ఆకులు. ఆ చెట్టుకున్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకుల్ని ఏం చేసేవాడు అంటే ఇకట్టా కర్ణ అంటే ఎక్కడెక్కడ పడినటువంటి ఆకులు మొత్తం ఏరుకొచ్చేసి ఒక కుప్పగా పెట్టేవాడు. పత్తే ప్లూరల్ బహువచన రూప హై. ఇస్కా ఏకవచన రూప హై పత్తా అంటే ఆకు. ఏకవచన రూపం ఇది. పత్తా का अर्थ पत्ते. और इकट्ठा करना. इकट्ठा का अर्थ है जमा करना. इकट्ठा करना जमा करना అంటే క్రోడీకరించడము, సమీకరించడము, మొత్తం అన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టడం. ఈ పత్తాకి మాలా బనాతా థా. ఈ తెచ్చినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకులు ఏం చేసేవాడంట మాలా బనాతా థా. మాలా అంటే దండగా, గార్లాండ్. माला का अंग्रेजी शब्द है गार्लैंड और हिंदी का पर्यायवाची शब्द है हार. हार అంటే దండ. माला बनाता था. माला तैयार చేసేవాడంట. माला एक वचन शब्द है, इसका बहुवचन रूप है मालाएं. क्या है? माला एक वचन रूप और बहुवचन रूप है मालाएं.
उसी प्रकार यहाँ पर बताया कि इन पत्तों की माला बनाता था ఆకులు రాలిపోయినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకుల వాటితోటి ఏం చేశాడు దండని తయారు చేసేవాడు ఆ పేరుకే తనే పర్ చడతా తా ఆ విధంగా ఉన్న తర్వాత ఆ చెట్టు యొక్క బోధ ఏదైతే ఉందో ఆ బోధ మీకు ఎక్కేసేసి మొత్తం చెట్టు మీద ఎక్కేసేవాడంట తనే పర్ చడతా తా और उसकी शाखाओं से झूलता था शाखाओं అంటే కొమ్మలు బ్రాంచెస్ అంటే బ్రాంచెస్ शाखाओं शाखा सिंगुलर एकवचन शब्द है शाखा और इसका बहुवचन रूप है शाखाएं ब्रांचेस शाखाएं यह तो बहुवचन रूप है लेकिन यहाँ पर शाखाओं से झूलता था शाखाओं से तो शाखा एकवचन रूप है यहाँ पर से कारक चिह्न आने पर ఎప్పుడైతే సే అనేటటువంటి కారక చిహ్నం వచ్చిందో మన తెలుగులో అనేది విభక్తులు అని ఆ విభక్తులు అనేది ఎప్పుడైతే మనకి వచ్చిందో ఆ వచ్చినప్పుడు ఏకారాంతము కాస్త ఏ విధంగా మారుతుందంటే ఓకారాంతంగా మారుతుంది శాఖావంశే ఈ విధంగా ఏకారం కాస్త ఓకారాంతంగా మారుతుంది ఇది ఫండమెంటల్ రూల్ శాఖ దీర్ఘ ఆకారాంత శబ్దాలు అయితేనేమో ఏకారాంతంగా మారుతుంది ఏకారాంత శబ్దాలకి ఈ విభక్తులు అంటే సింబల్స్ అనేవి యాడ్ అయినప్పుడు అది ఏకారాంతం కాస్త ఏ విధంగా మారుతుంది ఓకారాంతంగా మారుతుంది ఇది ఫండమెంటల్ రూల్ శాఖావంశే झूलता था झूलना అంటే ఊగటం అంటే ఎప్పుడైతే ఆ చెట్టు యొక్క బోధ ఏదైతే ఉందో దాని మీద ఎక్కేసి ఆ చెట్టు కొమ్మల మీద ఎగిరి కూర్చోవడం ఆ కొమ్మలతోటి ఏం చేశాడంటే ఊగుతూ ఉండేవాడు ఏ విధంగా అంటే ఉన్ శాఖావంశే झूलता था ఉయ్యాల ఊగేవాడు झूला ఏకవచనం సింగులర్ झूला అంటే ఊయల దీని ప్లూరల్ ఫామ్ झूले ऊग्याल झूले दोनों आपस में आंख मिचौनी खेलते थे दोनों आपस में వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఆపస్ మే ఒకరికొకరు ఏం ఆడేవాళ్ళు ఆంక్ మిచౌని దాగుడు మూతలాట ఆడేవాళ్ళు जब वो थक जाता तो उसकी छाया में सो जाता ఎప్పుడైతే అతను అలసిపోయాడో అప్పుడు అతను ఏం చేసేవాడు అంటే చెట్టు యొక్క నీడలో నిద్రించేవాడు इस तरह दोनों बहुत खुश थे ఈ విధంగా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు यह पहला इस दोस्त सच्चा दोस्त कहानी पाठ में पहला अनुच्छेद आज हमने सीख लिया है यह है आज का पाठ शुक्रिया।